హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి సంబంధించినటువంటి 1:1 లిస్టులకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు ఆల్రెడీ అనేక గ్రూప్లలో చూసుంటారు. అండ్ ఇది 1:1 ఎప్పుడు ఇస్తారు, తర్వాత ఎల్బీ స్టేడియంలో వీరికి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఎలా ఇస్తారు, అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకు 1:3లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 1:1లో వచ్చిన తర్వాత సేమ్ క్యాండిడేట్స్ కొంతమంది 2 పోస్టులకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. సో మరి గురుకుల అప్పుడు అయినటువంటి డౌన్ టు మెరిట్ లిస్టు సరిగా ఫాలో అవ్వకపోవడం వల్ల దానివల్ల కొన్ని పోస్టులు బ్యాక్లాగ్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎలా దానికి ఫాలో అవుతారనే విషయం గురించి కూడా కొంతమందికి ఆల్రెడీ తెలుసు, గ్రూప్లలో చూసుంటారు. సో తెలియని వారి కోసము అది ఎలా చేస్తారనేది ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఫాలో అవుతున్న వారైతే చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వచ్చేస్తే మనకు ఏదైతే రీసెంట్గా మనము గురుకుల దాంట్లో డౌన్ టు మెరిట్ లిస్టు ఫాలో అవ్వకుండా ఫస్ట్ మనకు అన్ని పోస్టులు ఒకేసారి ఇవ్వడం వల్ల కొన్ని పోస్టులు బ్యాక్లాక్ అయిపోయాయి. ఇప్పుడు డిఎస్సిలో అలా జరగకుండా ఉండాలని ఫస్ట్ ఏం చేస్తున్నారంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఫస్ట్ మనకు 1:1 లిస్ట్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎస్జిటి వాళ్ళకి ఇస్తూ అంటున్నారు. మరి ఇప్పుడు 9th రోజు మనకు ఏదైతే ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారో దాంట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఫస్ట్ 1:1 అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎస్జిటి వాళ్ళకి ఇంకొక డేట్ రోజు ఇస్తారా? ఇప్పుడు 9th రోజు ఇస్తామని చెప్పేసి మనకు ముందే ఒక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ డేట్ రోజు మనకు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇస్తారా, ఎస్జిటి వాళ్ళకి కూడా ఇస్తారా అనే దగ్గర క్లారిటీ రావాలి. ఎస్జిటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ముందు స్కూల్ అసిస్టెంట్లో 1:1 వాళ్ళ లీస్ట్లో పలానా వారికి పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఎస్జిటి 1:1 లీస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళ పేర్లు డిలీట్ చేసి ఎస్జిటి 1:1 లీస్ట్ ప్రిపేర్ చేయాలి. సో ఎందుకంటే సేమ్ క్యాండిడేట్స్ ఎస్జిటి ఎస్ఏ రెండిట్లలో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లో కంపల్సరీ నాకు వస్తుంది అనుకునే క్యాండిడేట్స్ ఎస్జిటి వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఉండరు. కానీ ఒకరిద్దరు నాకన్నా ముందు ఉన్నారు, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతే నాకు వస్తుంది అనుకున్న వాళ్ళు 2 అటెంప్ట్ అయ్యారు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వెళ్ళిపోకపోతే నాకు అక్కడ స్కూల్ అసిస్టెంట్ రాదు, ఇక్కడ ఎస్జిటి రాదు. సో అలాంటి భయం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే 2 స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి కూడా అటెండ్ అయ్యారు. కొంతమందికి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో వాళ్ళకన్నా ముందు ఒకరు క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు జనరల్ జైలుకో ఇంకొక దానికో వెళ్ళిపోతేనే వీళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వస్తారు. సో అలాంటి సందర్భంలో వాళ్ళు 1:3లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్కి అటెంప్ట్ అయ్యారు, ఇక్కడ ఎస్జిటికి అటెండ్ అయ్యారు. ఎస్జిటి కంపల్సరీ వస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఒక క్యాండిడేట్కి జైలుకి వెళ్ళిపోతే అక్కడ సెకండ్ ఉన్నటువంటి క్యాండిడేట్కు స్కూల్ అసిస్టెంట్ వస్తుంది. సో ఆ క్యాండిడేట్ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఇంకో క్యాండిడేట్కి ఎస్జిటి వస్తుంది. సో ఇలా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉన్నారు. జేఎల్ స్కూల్ అసిస్టెంట్ వచ్చిన క్యాండిడేట్లలో ఆయన జేఎల్కి వెళ్ళిపోతే ఈ స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఉన్న ఇంకొక స్కూల్ అసిస్టెంట్ అబ్బాయి పర్సన్కి వస్తుంది. ఈయన స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఎస్జిటిలో ఇంకొకరికి ఉద్యోగం వస్తుంది. సో ఇలా చైన్గా ఒకరొకరికి ఆధారపడి ఉంది. ఇంకా జనరల్ జేఎల్ రిజల్ట్ కూడా ఇప్పుడే ఇచ్చుంటే ఇంకా కొన్ని పోస్టులు ఇంత ఇబ్బంది అవ్వకపోయిండే. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇంకొక ఎక్కువ మందికి బ్యాక్లాగ్స్ అవ్వకుండా వచ్చేవి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ జనరల్ జేఎల్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు కూడా కొన్ని బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే రేపు మనకు స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 1:1 లిస్టులు అయితే మనకు రాబోతున్నాయి. సో స్కూల్ అసిస్టెంట్ దాంట్లో కూడా కొంతమందికి 2 ఉద్యోగాలు వచ్చాయి. లైక్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, లేదా సోషల్ అండ్ తెలుగు, లేదా ఇతర డిఫరెంట్ 2 ఉద్యోగాలు వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇలా వచ్చినప్పుడు మరి వాళ్ళని ఎలా 1:1 చూస్తారనేది చూడాలి. సో సోషల్ అండ్ తెలుగు వచ్చిన వాళ్ళు సో మ్యాథ్స్ అండ్ సైన్స్ వచ్చిన వాళ్ళు స్టేట్లో ఒక 20-30 మెంబర్స్ అయినా ఉంటారు ఖచ్చితంగా. సో మరి ఇలా 2 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎస్జిటి అనేది డిఫరెంట్, ఎందుకంటే ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇచ్చిన తర్వాత ఎస్జిటి ఇస్తా అన్నాడు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇలా అంతా అయిపోయిన తర్వాత ఎస్జిటి వాళ్ళకి ఇస్తారు. కానీ 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సేమ్ క్యాడర్ కాబట్టి వాళ్ళు ఏది చూస్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మరి అది ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు 2 స్కూల్ అసిస్టెంట్లో 2 పోస్టులకి ఒకేసారి వాళ్ళు పోస్టింగ్ ఆర్డర్స్ కనుక తీసుకుంటే అది బ్యాక్లాగ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి దాన్ని ఎలా చేస్తారో చూడాలి. అండ్ ఇమీడియట్గా ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళతోని 9th రోజే ఎస్జిటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాలి అంటే మరి దాన్ని ఎలా చేస్తారనేది మనకు ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే ఒకసారి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇచ్చేస్తేనే వాళ్ళని మళ్ళీ ఎస్జిటిలో వాళ్ళ సేమ్ నేమ్స్ రిపీట్ అవ్వకుండా వాటిని రిమూవ్ చేసేసి తర్వాత వాళ్ళకి ఎస్జిటి ఇవ్వచ్చు. సో 99 కాదు 100% ఎవరు కూడా స్కూల్ అసిస్టెంట్ వదిలిపెట్టి ఎస్జిటి రావడానికి
అనుకోరు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్‌లో వాళ్ళ పేరు ఉంది కాబట్టి ఎస్‌జిటిలో మళ్ళీ వాళ్ళ పేరు లేకుండా రిమూవ్ చేసి డైరెక్ట్ ఎస్‌జిటి మళ్ళీ 1:3లో ఉన్నటువంటి మిగతా క్యాండిడేట్స్‌కి అయితే ఇస్తారు. సో ఇది 100% తెలిసిన విషయమే. అండ్ 9th రోజు మనకు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 1:1 సెలెక్టెడ్ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇస్తారా, మరి ఎస్‌జిటి వాళ్ళకి ఇంకొక డేట్ ఇస్తారనేది మనకు రేపు తెలుస్తుంది. రేపు ఎందుకంటే రేపు మధ్యాహ్నం తర్వాత మనకు 1:1 సెలెక్టెడ్ స్కూల్ అసిస్టెంట్ లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఎవరైతే వెరిఫికేషన్ చేసిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి మనకు కాల్ వస్తుంది. కాల్ వచ్చి సార్ మీరు స్కూల్ అసిస్టెంట్ సో అండ్ సో సబ్జెక్ట్కి సెలెక్ట్ అయ్యారు, మీరు ఆల్రెడీ మీరు ఆన్లైన్లో చూసుకొని ఉంటారు కాబట్టి మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ మనకు 9th రోజు ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇస్తారు సార్, మీరు సో అండ్ సో టైంకి ఈ పర్టికులర్ ప్లేస్కి రండి అని చెప్పేసి చెప్తారు. సో ఆ రోజు సెలెక్ట్ అయినటువంటి అందరి క్యాండిడేట్స్ని అక్కడ నుంచి గవర్నమెంటే వాళ్ళ బస్సులు ప్రొవైడ్ చేస్తుంది మాకు, ఎందుకంటే మాకు అదే సేమ్ ఆర్డర్లు చేశారు. సో మనకు కాల్ వస్తుంది, మనం ఎక్కడ పికపింగ్ పాయింట్ అనేది వాళ్ళు నోట్ చేసుకొని అక్కడ బస్సు ఉంటుంది, మనం అక్కడికి వెళ్తే అక్కడ నుంచి వాళ్ళే బస్సులలో ఎల్బీ స్టేడియంకి తీసుకొస్తారు. అక్కడ ఆర్డర్ కాపీలు ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా సేమ్ మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళీ అక్కడ డ్రాప్ చేసేసి వెళ్తారు. ఇదైతే మనకి ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్స్ ఆర్డర్ సంబంధించినటువంటి ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ఎస్‌జిటి వాళ్ళకు వెంటనే ఇస్తారా, దానికి కొంచెం టైం తీసుకుంటారు అనేది మనము రేపు ఈ 1:1 వచ్చిన తర్వాత వాటి గురించి మనకి ఇంకా క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో రేపటి వరకు వెయిట్ చేస్తే మనకు ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ నేను వెంటనే మళ్ళీ ఇంకేమైనా ఈ నైట్లోపు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా వాటిని తెలుసుకొని వెంటనే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను.